హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల వేల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మీరు చూడబోయేదైతే మా గృహప్రవేశం వ్లాగు. గుమ్మడికాయ కొట్టేసి లోపలికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ పంతులు గారు అయితే వాస్తు పూజకి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా మండపాలు సిద్ధం చేస్తున్నారు. మేము గృహప్రవేశం అయితే చాలా అంటే ఎవరు లేరనమాట, ఓన్లీ మా ఫ్యామిలీ వరకే, మా అమ్మ నాన్న, మా అత్తగారు మామయ్య గారు, మా చిన్న అత్తగారు వాళ్ళు, అంతే. ఇంకెవ్వరూ లేరు. ఆ రోజైతే ఇంకా వర్షాలు ఉండడం వల్ల మేము ఇంకెవ్వరిని పిలుచుకోలేదన్నమాట. చాలా సింపుల్గానే చేసాము. కానీ ఈ పంతులు గారికి అయితే చాలా ఓపిక ఎక్కువ, అలాగే పూజ కూడా చాలా బాగా చేయించారనమాట. అసలు చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే ఇలా చాలా సింపుల్గానే చేసామన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది నా చీర, కొత్త చీర అనమాట. ఆ చీరని దేవుడిని పెట్టడానికి అని చెప్పి దాని మీద అలా వేసేసి అక్కడ బంతి పూలు పెట్టి అక్కడ దేవుడి ఫోటోలు పెట్టామన్నమాట. బ్యాక్డ్రాప్ కూడా చెప్పాను కదా మీషో నుంచి తీసుకున్నానని, అక్కడనే ఆ బ్యాక్డ్రాప్ వెనకాల అలా పెట్టేసి దాని మీద మామిడాకులు దండలు, అలాగే మామిడి కొమ్మలు, ఇంకా పక్కనేమో కలువు పూలు, ఆవులు వచ్చినాయి కదా, అవి పెట్టామన్నమాట. అంతే, చాలా సింపుల్ డెకరేషన్, చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అనమాట. ఇక్కడైతే పంతులు గారికి తాంబూలం ఇచ్చిన తర్వాత మనం పీటల మీద కూర్చోవాలన్నమాట. ఆయన అన్నీ మండపాలు అవి రెడీ చేసిన తర్వాత ఆశీర్వచనం ఇచ్చి అప్పుడు కూర్చోమని చెప్పారు. చాలామంది పంతులు అయితే పొయ్యి దగ్గరికి రారు కదా, పొయ్యి వెలిగించి ఆడపడి చేత పాలు పొంగించేయండి అని చెప్తారు, నేను చూసినంత వరకు అయితే. మరి కానీ ఈయన అలా కాదు, ఇక్కడ కూడా మంత్రాలు అవి అన్నీ చదివి దగ్గరుండి చాలా బాగా చేయించారు. ఇక్కడ ఏదో అనుకుంటారు, నా చీర పైట చెంకి వేలుకున్న ఉంగరం చిక్కుకుపోయింది అనమాట. నేను అదే తీసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కూడా అది ముందు కూర్చుండిపోయింది, పొయ్యలిగించింది. పరిపిండి ఉంది చిన్నది. ఆరు ఆడుకోవడం కోసం అని చెప్పి అందరికంటే ముందు వచ్చేసి ఇసుకలో కూర్చుని ఆడుతుందనమాట. ఇంకెవ్వరూ ఏమనలేదు, ఎందుకంటే అప్పటి వరకు చాలా పేచీ పెట్టింది. తనకి 7:30కే ముహూర్తము, 7:30కే బెడ్ టైం అనమాట. అందుకని చెప్పి చాలా పేచీ పెట్టింది. తనకి రోజు నైట్ పడుకునే ముందు పాలు తాగుతుంది అనమాట. ఆ రోజు పాలు కూడా ఇవ్వలేదు. ఫుడ్ కూడా ఈవినింగ్ ఎర్లీగా పెట్టేసాం అనమాట. 5 గంటలకే తినిపించేసింది మా అమ్మ. ఆ పాలు కూడా ఇవ్వలేదు కదా, ఇంకా బాగా ఆకలేసి నిద్ర వచ్చేసి ఫుల్ ఏడ్చిందనమాట. కరెక్ట్గా పంతులు గారు మంత్రాలు చదవడం మొదలు పెట్టగానే ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఎంత చెప్పినా ఎవరు ఊరుకోబెట్టినా అస్సలు ఊరుకోలేదనమాట. తర్వాత తనకి తనే ఎలాగో ఊరుకుని ఇక్కడ ఆడుకుంటుంది. అందుకే ఎవరు లెగమని కూడా అనట్లేదనమాట. సరే ఆడవకుండా ఉంటే చాలు అన్నట్టు అందరూ కూడా ఆడుకొనిస్తున్నారు తనని. పంతులు గారికి కూడా చాలా ఓర్పు ఎక్కువ అనమాట. అసలు అది ఏడుస్తూనే ఉంది, మంత్రాలు కూడా వినబడనివ్వలేదు, అంత గట్టిగా ఏడ్చింది. అయినా సరే పిల్లలు అలాగే ఉంటారండి, పర్వాలేదు అన్నారు తప్ప ఏమనలేదు. ఇంకొకరు అయితే ఖచ్చితంగా విసుక్కుని ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పొయ్యి దగ్గర కూడా పూజ అది చేయించారనమాట. నేనైతే మా కటమూరులో మా గృహప్రవేశం అయింది, కానీ అప్పుడు ఇలా ఏం చేయించలేదు. ఆడబడుచుని వెళ్ళి పొయ్యి వెలిగించి పాలు పొంగించేయమని చెప్పారు, అంతేగాని పంతులు గారు పొయ్యి దగ్గరికి కూడా రాలేదు అసలు. కానీ ఇక్కడ ఈయన వచ్చి మంత్రాలు అవన్నీ చదివి అన్నీ జాగ్రత్తగా అన్నీ దగ్గరుండి చెప్పి అన్నీ చాలా బాగా చేయించారనమాట. అసలు ఇక్కడైతే పొయ్యి వెలిగించి అందరూ 3 సార్లు పాలు పోస్తున్నాం అనమాట. ఒక్కొక్కరిని 3 సార్లు పోయమన్నారు. పంతులు గారు సరదాగా కూడా ఉన్నారనమాట. ఇక్కడ మా చిన్న అత్తయ్య గారితో వటకారాలు అయ్యి ఆడుతున్నారు. మా ఆడబడుచు ఇక్కడ లేదు కదా, అందుకే రాలేకపోయింది. అందుకే మా చిన్న అత్తయ్య గారు పాలు పొంగించారనమాట ఆడబడుచులాగా. ఆరు బాగా ఏడ్చిందని చెప్పాను కదా, ఇంకా ఆ డ్రెస్ కూడా బాగా పొడుగ్గా ఉంది కదా, అందుకే నేను ఇంకా తనకు ఆ డ్రెస్ తీసేసి మధ్యలో పంతులు గారు వాస్తు పూజ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చారనమాట. అప్పుడు ఆరుకి డ్రెస్ కూడా మార్చేసి ఇంకా తనకి నైట్ డ్రెస్ అయితే వేసేసాను. తను ఇప్పుడు నా ఒళ్ళోనే కూర్చుంటానంది. రాత్రులు అయితే ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట, అసలు నా దగ్గరే ఉంటుంది, నా దగ్గరే కూర్చుంటానని అన్నది. అందుకే నా ఒళ్ళో కూర్చునే నేను ఇంకా అలా పూజ చేస్తున్నాను. కాసేపు కూర్చుని అలా తను కూడా ఏదో పూజలు చేస్తాను, అవి చేస్తాను, ఇవి చేస్తానని చేసింది. ఇంకెలాగోలా చేయని, ఏడవకుండా ఉంటే చాలు, ప్రశాంతంగా ఉంటే చాలు అని చెప్పి చేస్తున్నాం అనమాట.
అమ్మాయి గారికి అన్నీ చాలా శ్రద్ధ అనమాట. ఏ పనైనా చాలా పొందిగ్గా పద్ధతిగా చేస్తారు. కొబ్బరికాయ కొట్టడానికి రాయి కూడా మాకు అస్సలు గుర్తే లేదు. కొబ్బరికాయ కొట్టడానికి ఏదైనా కావాలని ఒక రాయి కూడా తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడు. పంతులు గారు అంటున్నారు, అందుకే ఇంట్లో ఒక్కళ్ళైనా సరే అనుభవం ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ ఆరు వేసుకున్న డ్రెస్ కూడా నేనే కుట్టాను. క్లాత్ తీసుకుని కుట్టాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, తనకు కూడా నచ్చింది. అలాగే మా చెల్లి వాళ్ళ అమ్మాయి కోసం కూడా నేను ఒక డ్రెస్ కుట్టాను అనమాట. కానీ ఆ బ్లౌజ్ బాగా నచ్చింది దీనికి. అలాంటి బ్లౌజ్ కావాలి నాకు, ఇంకొకటి కుట్టు అని చెప్పి అన్నదనమాట. ఇంక ఇదైతే మేము గృహప్రవేశం ఒక రోజు చేసుకుంటే భోజనాలు ఇంకో రోజు పెట్టుకున్నాం అనమాట. ఆ రోజు తీసిన వీడియో అనమాట. ఇక్కడైతే వీళ్ళందరూ మా అత్తయ్య గారు వాళ్ళ వీధిలో ఉండేవాళ్ళు, అలాగే ఇంకా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ బాగా క్లోజ్గా ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళందరూ ఫోటోలకి పోజులు ఇచ్చి ఫోటోలు వీడియోలు అవి తీయించుకున్నారు. ఇంకా ఇది భోజనాలు జరిగేటప్పుడు తీసిన వీడియో అనమాట. పిలిచిన వాళ్ళందరూ ఒక 10-15 మెంబర్స్ తప్ప అందరూ వచ్చారనమాట. ఇంకా భోజనాలు కూడా బాగానే జరిగిపోయినాయి, అంతా బాగా అయ్యింది. గృహప్రవేశము అలాగే భోజనాలు అన్నీ చక్కగా అయినాయి అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. థ్యాంక్ యూ.